హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన మటర్ పనీర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొన్ని జీడిపప్పు ముక్కలు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా వేడయిన తర్వాత మనం పన్నీర్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా పన్నీర్ ముక్కలన్నిటిని వేసుకొని మనం పైనుంచి కిందికి కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం అదే ఆయిల్లో కర్రీ కోసం ఆవాలు కొన్ని, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ ముక్కలు బాగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా దోరగా వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. టమోటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో ఉప్పు కొద్దిగా వేసుకొని ఇప్పుడు పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం వేసుకొని పచ్చి వాసన వెళ్ళేంత వరకు మనం బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ని అయితే మనం వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో మటర్ని అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. మటర్ వేసుకొని కొద్దిసేపు బాగా మసాలా అంతా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఉడకనియాలి ఫ్రెండ్స్. మటర్ ఉడికేంత వరకు బాగా ఉడకనిచ్చి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, కూర అయితే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి మనం కర్రీని అయితే అలా ఒకసారి గరిటెతో కలుపుకుందాం ఫ్రెండ్స్. పన్నీర్ ముక్కలకి మసాలా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, కూర అయితే బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా ఒకసారి మళ్ళీ కర్రీ మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇది బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.